రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లే ప్రజలు ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారని బీజేఎల్పీ నేత ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఆయన బహిరంగ లేఖను విడుదల చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న మహేశ్వర్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై మరోసారి ప్రశ్నల అస్త్రం కురిపించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. అవి ఏంటి ప్రశ్నలు, ఏంటి వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి మహేశ్వర్ రెడ్డి గారు, మరోసారి రాష్ట్ర ప్రభుత్వం హామీలపైన మీరు నిలదీస్తున్నారు. ఏంటి దాంట్లో ప్రధానంగా? ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం కోసం ఇచ్చినటువంటి 420 హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఉన్నది. మరి ఇచ్చిన హామీలు ఎప్పటిలోపల నెరవేరుస్తారు? 6 నెలలు గడువు అయిపోయింది. ఈ రకంగా కాలయాపన చేసి వారు సమయాన్ని కేవలం ఈ రాష్ట్రంలో కుంభకోణాల కోసం వెచ్చించేటువంటి సమయం ఈ రాష్ట్రంలో పూర్తిగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేయడం ఇది ప్రజా వ్యతిరేక విధానం అని, దీన్ని ఎండగట్టాలని మేము బహిరంగ లేఖను ముఖ్యమంత్రికి రాయడం జరిగింది. అలాగే సంస్థాగత నిర్మాణంపై బీజేపీ దృష్టి పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక దీన్ని ఎట్లా చూస్తున్నారు? అది రొటీన్గా జరిగే ప్రాసెస్, దాంట్లో కొత్త ఏముంది? ఇది మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఒక బహిరంగ లేఖను సీఎంకు రాయడం జరిగింది. దాంట్లో వారు ఎన్నిసార్లు ఏ అంశాల మీద హామీలు ఇచ్చారు ప్రజలకు, ఏ రకంగా మాట మారుస్తూ వాయిదాలు వేస్తూ వస్తున్నారు అనే విషయం మీద ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే ఈ సందర్భంగా మరొకసారి పదే పదే కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను, కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదాలను గుర్తు చేస్తూ ఉంటూ మరి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటాము హామీలు నెరవేరే వరకు అని కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.